వేములపల్లి మండల కేంద్రంలో సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల వేములపల్లి గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అటు విషయమై ఈరోజు మా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వినతి పత్ర కార్యక్రమానికి మా నల్గొండ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ గారు, అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జీలు వడ్డపాటి యాదన్న గారు, అదేవిధంగా మరి కత్తుల కాంచనం గారు, మరి మా బొడ్డు కిరణ్ గారు, అదేవిధంగా మరి నల్గొండ జిల్లా నుంచి ఇన్ఛార్జీలు, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అధ్యక్షులు మరి ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈ యొక్క మా వేములపల్లి మండల కేంద్రంలో మరి గత ఒక 20 సంవత్సరాలుగా సర్వీస్ రోడ్ నిర్మాణం లేకపోవడం వల్ల, ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల, మరి అది ప్రత్యేకంగా మండల కేంద్రం కావడం వల్ల, ప్రత్యేకంగా జాతీయ రహదారి కావడం వల్ల, మరి అక్కడ సర్వీస్ రోడ్డు నిర్మాణం లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలే కాకుండా మరి వివిధ ఆ గ్రామ పరిధిలో ఆ మండల కేంద్ర చుట్టుపరిధిలో ఉన్న గ్రామాలు కూడా అక్కడ ఉన్నత పాఠశాల ఉండడం వల్ల వాళ్ళు ఆ పాఠశాలకు రావడానికి, చదువుకోవడానికి రావడానికి వస్తున్న క్రమంలో మరి వాళ్ళు ఆ రోడ్డు దాటడంలో కానీ విద్యార్థులు కానీ, పాఠశాల విద్యార్థులు కానీ, మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ రోడ్డు దాటే క్రమంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పలుమార్లు యాక్సిడెంట్లకు గురవుతూ ప్రాణాలకు కోల్పోవడం జరుగుతుంది. మరి కొంతమంది తీవ్రమైన గాయాలతో ఇబ్బంది పడుతూ నేటికి కొంతమంది శాశ్వత వికలాంగులుగా కూడా ఉండడం జరిగింది. ఈ విషయమై మరి మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కోమారెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా సమస్యను మరి ఈ మీడియా ద్వారా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. మీరు కూడా వెంటనే గ్రామ సమస్యను దృష్టిలో పెట్టుకొని, మా గ్రామ ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని మీరు మాకు రక్షణ కల్పించాలని, సర్వీస్ రోడ్ నిర్మాణం చేయాలని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. జై భీమ్, జై భారత్.